అకాల వర్షంతో మిర్చి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. కళ్లాల్లో ఆరబెట్టిన మిర్చి తడిసి ముద్దైంది. పంట కాపాడుకునేందుకు రైతులు ప్రయత్నించినప్పటికీ ఈదురుగాలులు ఇబ్బందిగా మారాయి. దీంతో కళ్లాల్లో మిర్చి నీటిపాలైంది. తెగుళ్లతో పంట దిగుబడి సగానికి తగ్గడంతో ధరలు ఆశాజనకంగా ఉండడంతో పెట్టుబడులొస్తాయని భావించారు రైతులు. పంట అమ్ముకోవడానికి సిద్ధమైన దశలో కురిసిన వర్షాలతో కోలుకోలేమంటున్నారు రైతులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామారావు అందిస్తారు. అకాల వర్షాలు మిర్చి రైతుల్లో బెంబేలెత్తించాయి. ఏదైతే నిన్న సాయంత్రం కురిసినటువంటి వర్షాలతో ఏదైతే పొలాల్లో కళ్ళాల్లో మిర్చి ఆరబెట్టినటువంటి రైతులైతే మాత్రం పూర్తి స్థాయిలో టెన్షన్కి గురయ్యారు. భారీ స్థాయిలో వర్షాలు ఏదైతే చిరుగాలుల నుంచి ఓ మోస్తరు స్థాయిలో వర్షాలు కురిసిన నేపథ్యంలోనే తమ పంటను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. చెప్పండి, ఈ వర్షాల వల్ల ఏ ఎఫెక్ట్ జరిగింది? ఈ వర్షాల వల్ల పూర్తిగా తాలుగా అవుతుంది. పంట నష్టం బాగా భారీగా వచ్చింది. అందరూ ఇప్పుడు కూలీ 450, పెట్టుబడి ఏమో పూర్తిగా 7, మామూలుగా 3 లక్షల నుంచి 4 లక్షల దాకా అయింది. దీని ఎఫెక్ట్ బాగా రైతుల మీద. కింటాకి మామూలుగా 20,000 ఉందని పేరుకే కానీ 4 లక్షల రూపాయల దాకా పెట్టుబడి అవుతుంది. దీనివల్ల మామూలుగా మిర్చి బాగా డ్యామేజ్ అయింది. పట్టలో ఈ వాతావరణానికి గాలి బాగా విపరీతమైన గాలి తోలింది. గాలి తోలి పట్టలన్నీ లేచిపోయినాయి, మొత్తం తడిసిపోయినాయి. ఎక్కడికక్కడ వేసి పేరుకి నామక వాస్త పేరుకి పట్టలు వేసాం కానీ మిర్చి అంతా తడిసిపోయింది. కిందకి వాటర్ పోయినాయి. మొత్తం పూర్తిగా తాలుగా అయింది ఇప్పుడు ఈ వర్షం వల్ల. అది చాలా ఉన్నాయి, చేలో ఉన్నాయి కూడా ఈ డ్యామేజ్ అయిపోతాయి. మొత్తం తాలుగా అయిపోయింది. తాలుగా అయిపోతే ఏముంది, అది ఆటోమేటిక్గా పంట లేసి వచ్చింది. 2 క్వింటాలు అయ్యేది కింటా అరకింటా కిందగా వచ్చేసింది. పూర్తి డ్యామేజ్ అయిపోయింది. అది సో చెప్పండి, మీ పంట మీరు పొలాల్లో కళ్ళాల్లో ఆరబెట్టారు కదా, మీ మిర్చి పంట పరిస్థితి ఎలా ఉంది? మిర్చి పంట పరిస్థితి పట్ల కిందకి నీళ్ళు వచ్చినాయి. పట్ల నుంచి గాలి వల్ల పట్టలు లేచిపోయిన బరువులు పెట్టినా ఇవన్నీ మిర్చి ఇప్పుడు అంతా మళ్ళీ అంత తాలుగా మళ్ళీ ఎక్కువ వస్తుంది. ఇదంతా ఇబ్బందిగా ఉంది. మళ్ళీ చేలో ఉన్న మిరపకాయలు కూడా తాలుగాలు అవుతాయి. కూలి ఏమో విపరీతంగా పెరిగిపోయింది. అందరూ ఏమో రేటు ఉంది అంటున్నారు కానీ ఏం పెట్టుబడి 3 నుంచి 4 లక్షలు అవుతుంది. ఇదంతా ఈ వర్షం వల్ల మాకు తీవ్ర నష్టం వాటిల్లింది. సో చెప్పండి, మీరు ఆల్రెడీ పట్టలేసి పంటను కాపాడుకునే ప్రయత్నం చేశారు. తడిసిపోయా కొంత కాపాడుకోగలిగారు? అంతే తడిసిపోయినాయండి. గాలి ఆగల, పట్టలేసినా ఆగల, లేచిపోయి కాయలన్నీ మట్టి కొట్టుకుపోయినాయి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలో మాకు పరిస్థితి ఏమీ అర్థం కావట్లా. ఇప్పుడు మరి దీన్ని ఏమన్నా గవర్నమెంట్ ఆదుకునేది ఏమన్నా ఉందో లేదా మాకు అర్థం కావట్లేదు. అంటే మొత్తం మీరు ఎన్ని ఎకరాలు వేశారు? ఎంత దిగుబడి వచ్చింది? 100 క్వింటాలు ఉన్నాయి. ఇప్పుడు కళ్ళంలో 6 ఎకరాలు వేసాం. 100 క్వింటాలు కాయలు ఉన్నాయి. ఇంతవరకు అవి బయటికి రాలా. పట్ల అయితే గాలికి లేచిపోయినాయి, కిందగా నీళ్లు పోయినాయి. మరి మా పరిస్థితి ఏంటో, అవి తాలుగాయలు అవుతాయో ఏమవుతాయో మీకు ఏమి అర్థం కావట్లేదు. అవి కలిసే పని లేదు. అంటే ఇప్పుడు మళ్ళీ ఆరబెట్టుకుంటే ఏమన్నా మళ్ళీ రికవర్ పెట్టుకుంటే అంతా మట్టి. ఇప్పుడు 10,000 కొనే 5,000 కూడా కొనరు. మట్టి ఏం కొంటారు? అదే మా పరిస్థితి. దాన్ని ఏదైనా గవర్నమెంట్ ఆదుకోవాలి. మరో 2-3 రోజుల్లో పంటని మార్కెట్లో అమ్ముకుందామని రైతులు రెడీ అవుతున్న సమయంలోనే అకాల వర్షాలు అనేవి రైతుల్ని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసి, అలాగనే వాళ్ళని ఒక రకంగా చెప్పుకోవాలంటే తీవ్రమైనటువంటి నష్టానికి కూడా గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే వర్షాలు పడతాయని అధికారులు సూచించారో, అయితే పంటను కాపాడుకునేందుకు వాళ్ళు ఆల్రెడీ కూడా పట్టలు రెడీ చేసుకున్నారు. అయితే ఈదురుగాలులు ఎక్కువగా రావడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. వాళ్ళు పంటను కాపాడుకోవడానికి పట్టలు ఏదైతే ఉన్నాయో ఈ పట్టలు కప్పుకోవడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ఈదురుగాలుల వల్ల పట్టలు లేచిపోవడంతో మిర్చి పంట మొత్తం తడిసిపోయింది. కళ్ళాల్లో ఉన్నటువంటి మిర్చికైతే మాత్రం ఈ వర్షాలు అయితే మాత్రం భారీ స్థాయిలో డ్యామేజ్కి గురి చేశాయి. కెమెరామెన్ నాగరాజ్తో రామారావు, ఎన్టీవీ, రావెల్ నుంచి.